కాకినాడ జిల్లా వేట్లపాలెం అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను గుడపర్తి గ్రామంలో రాష్ట్ర మంత్రులు అనిత నారాయణ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు 20 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ప్రస్తుతం మృతుల కుటుంబ సభ్యుల నివాసం దగ్గర నుంచి తాజా పరిస్థితి మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. మృతుల కుటుంబాలకైతే హోమ్ మినిస్టర్ అనితతో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మరియు ఇతరులు కలిసి అయితే 20 లక్షల రూపాయల చెక్కు పంపిణీ చేస్తున్నారు. అయితే చెక్కు పంపిణీ చేసినప్పటికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర అంతా శోకాచంద్రంగా మిగిలింది. ప్రస్తుతం మనం ఒక మహిళా కార్మికురాలు మృతి చెందిన నివాసం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారన్న అంశంపై మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పడం అసలు ఎప్పుడు పనిలోకి వెళ్ళారు? నా చిన్నప్పటి నుంచి మా అమ్మ పనిలోకి వెళ్ళేదండి. మా అమ్మ నన్ను చదివించిందండి కష్టపడి. మా అమ్మ మా నాన్న చిన్నప్పుడు ఇడిపోయారండి. మా నాన్న దగ్గర నేను మా అమ్మ దగ్గర ఉండేవాళ్ళమండి. మా అమ్మ అలాగా ఆ ముందు గుట్లకి అలాగా చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అమ్మ కష్టపడి ఇలా చదివించిందండి మమ్మల్ని. నేను కూడా ఉండడానికి కూడా ఇల్లు లేదండి, ఇక్కడ అద్దీంట్లోనే ఉండి మా అమ్మ ఒక్కతే ఉండి అద్దీంట్లో ఉండి మమ్మల్ని చదివించిందండి. అలా చేసుకుంటాను. నేను కూడా జాబ్ కోసం కూడా కరెక్ట్ వాళ్ళకి కూడా మాట్లాడామండి. జాబ్ కూడా వచ్చేలాగా చూడండి. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారమ్మా? మీకు నివాసం లేదంటున్నారు, మీరు చదువుకున్నారు, ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? జాబ్ అనండి, ఇల్లు కూడా అండి. మేము అద్దీంట్లో ఉంటున్నామండి ప్రజెంట్ అండి. ఇప్పుడు ఇల్లు కావాలండి. నేను డిగ్రీ బీకామ్ చదివానండి. గవర్నమెంట్ తరపున నాకు ఒక ఉద్యోగం కావాలండి. ఇప్పుడు ప్రమాదం జరిగే ముందు మీరు ఏమైనా మాట్లాడారా మీ అమ్మతోటి? పొద్దున్న గట్ట ఏమైనా వెళ్ళే ముందు గట్ట అంతా మాట్లాడారా? మాట్లాడలేదండి, అసలు ఏం మాట్లాడలేదండి. పొద్దున్నే వెళ్ళిపోయిందండి, నేను లేచేసరికి లేదండి. డైలీ ఏ టైంకి వెళ్తూ ఉంటారు? ఏ టైంకి? మార్నింగ్ 7:30కి వెళ్తారండి. ఇంటికి వస్తే 6 అలా అవుతుందండి, 5:30 అలా అవుతుందండి. ప్రమాదం జరిగినప్పుడు ఫోన్ చేయడం కానీ ఏమన్నా తెలిసిందా? అసలు మీకు ఎలా తెలిసింది ప్రమాదం జరిగింది? నాకు మా హస్బెండ్ చెప్పాడండి. అది మొన్న రీసెంట్లీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగిందండి. తను ఫోన్ చేసి ఇలాగ మీ అమ్మగారికి ఎలా ఉంది అనేసి అనగానే ఇంకా తీసుకొస్తారని చూసామండి. ఇంకా అలాగే తీసుకొచ్చి ఇంకా అలాగే తీసుకెళ్ళిపోయారండి మా అమ్మని. కనీసం చూసుకోవడం కూడా లేదండి మా అమ్మని. చివరిసారి కూడా చూడలేకపోయారు? చూడలేకపోయి కాలిపోయింది అన్నారు. మొక్క ఒకటే చూసామండి అంతమందిలో కూడా. మృతురాలి కొడుకు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు ఎలా చెప్పండి. ఎవరు ఎప్పుడు మాట్లాడారు చివరిసారిగా మీ అమ్మగారితో? మాట్లాడలేదండి. చివరిసారి మాట్లాడలేదు. అంటే డైలీ పొద్దున్న వెళ్తున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారా? లేదండి, తొందరగానే వెళ్ళిపోయిందండి, లేట్కి వెళ్ళింది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ ప్రమాదం అని తెలుసు కదా ఈ పని అని? మరి ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నారు అక్కడ? అంటే ఎప్పుడు ఎలా ప్రమాదాలు జరుగుతాయో బాగానే ఉంటుంది ఆ ప్రాంతం? ప్రమాదాలు జరుగుతాయండి. కుటుంబం అయితే శోకసంద్రంలో ఉన్నారు. ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా చెప్తున్నారు. అలాగే మృతురాలు బంధువులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏమవుతారు మీ తల్లి? ఆవిడ తల్లి అండి బాబు. నా కూతురు పిల్లకి 2వ సంవత్సరాన్ని ఏడిపోయి వచ్చేసింది బాబు. ఒంటరి మైలు కింద బతికి ఆ కూతురుని అలా చదివించుకుందండి. కొన్నాళ్ళు పోయాక కుర్రోడు వచ్చాడండి. వాళ్ళ తల్లి పిల్ల ఉండిపోరండి, అద్దీంట్లో ఉన్నారు బాబు. ఇల్లు కూడా లేదండి. అలాగే కష్టపడి కష్టంగా ఆ పనిలో పోయి తెచ్చుకునే బతికిపోరండి. ఆ బిడ్డను అలాగే డిగ్రీ బీకాం చదివించుకుందండి. ఇప్పుడు ఆధారం ఏది లేదు బాబయ్య. తను వెళ్ళిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది. వాళ్ళకి ఆధారం లేదు, ఏమి దారి లేదు, ఇల్లు కూడా లేదు బాబయ్య. ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమిటంటే బిడ్డకి ఏదైనా దారి చూపి ఏదైనా జాబ్ చూపించి వాళ్ళకి చిన్న ఇల్లుపోయి ఏర్పడితే రైట్ అని మాకుంది బాబు. నేను చూస్తే ముసలోళం అయిపోయాం బాబయ్య. మేము ఇంకేం చేయలేదు. ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నారు అక్కడ పనులకి? 15 సంవత్సరాల నుంచి వెళ్తుంది. 15 సంవత్సరాల నుంచి బాణసంచ పనికి వెళ్తుంది. ప్రమాదం అని తెలుసు, ఆయన ఎక్కువ వస్తుందన్న జీతం అని అలా వెళ్తారు కాదు బాబు. ఇంకే పని లేవు కాదు బాబు. యాసం పనులు కూడా లేవండి. ఇంకా ఊడుపులు కోతలు కూడా ఏమి లేవు కాదు బాబు. ఇంకా ఆ పనే ఇంకా బతికినా చచ్చిన ఆ పనికి వెళ్ళిపోరండి. ఆ పనికి వెళ్ళిందండి. ఆ పనికి వెళ్ళి బిడ్డను అలా చదివించుకుందండి. అదే ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి అదే వృత్తిలో ఉన్నామని కూడా వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు చిన్నప్పుడే వదిలేయడంతో సింగిల్గా 2 పిల్లల్ని పెంచుకుంటూ వచ్చి ఈ స్థాయికి వచ్చిందని చెప్తున్నారు. అలాగే స్థానికంగా ఉండే వ్యవసాయ పనులు కూడా లేకపోవడంతో అది రిస్క్ ఎక్కువైనా సరే అలాంటి పనుల్లోకి వెళ్ళి చేస్తున్నారని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది చనిపోయిన బాధితురాలు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM టీవీ, గుడపర్తి.